మరణం మరియు సమాధి ప్రతి వ్యక్తి జీవితంలో నిర్ణీతమైనవి. అవి తగ్గవు, పెరగవు. జీవితకాలం పూర్తయినప్పుడు హజ్రత్ ఇజ్రాయిల్ అలైహిస్సలాం ఆత్మను తీసుకోవడానికి వస్తారు. ఆ సమయంలో మరణించే వ్యక్తి చూసే దిశలో కుడి, ఎడమ ఎంత దూరం చూసినా దేవదూతలు మాత్రమే కనిపిస్తారు. డియర్ ఫ్రెండ్స్, ఈ కథలో మేము మీకు మరణం నుండి సమాధి వరకు పూర్తి ఇస్లామీయ వివరణను చెప్పబోతున్నాము. దీన్ని చూస్తే మీ విశ్వాసం మరింత బలపడుతుంది. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరణ సమయంలో ముస్లిం వద్దకు దయామయ దేవదూతలు వస్తారు. అయితే అవిశ్వాసి వద్దకు శిక్షించే దేవదూతలు వస్తారు. ఆ సమయంలో అవిశ్వాసికి కూడా ఇస్లాం సత్యధర్మం అని నమ్మకం కలుగుతుంది. కానీ అప్పటి విశ్వాసం ఉపయోగపడదు. ఎందుకంటే విశ్వాసం అంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త చెప్పిన విషయాలను చూడకుండా నమ్మడం. కానీ ఇప్పుడు దేవదూతలను చూసి విశ్వాసం తెచ్చుకుంటున్నాడు. కాబట్టి అలాంటి విశ్వాసం వల్ల ముస్లిం కాలేడు. ముస్లిం ఆత్మ సులభంగా శరీరం నుండి వేరు చేయబడుతుంది. దయామయ దేవదూతలు గౌరవంగా దాన్ని తీసుకెళతారు. అవిశ్వాసి ఆత్మను మాత్రం కఠినంగా వేరు చేస్తారు. శిక్షించే దేవదూతలు అవమానకరంగా దాన్ని తీసుకెళతారు. మరణం తర్వాత ఆత్మ మరో శరీరంలోకి వెళ్ళి మళ్లీ జన్మించదు. అది కియామత్, ప్రళయం వచ్చే వరకు ఆలమే బర్జఖ్లో ఉంటుంది. ఆత్మ మరో శరీరంలో మనిషి, జంతువు లేదా చెట్టు, మొక్కల్లో వెళ్తుందనే ఆలోచన తప్పు. ఇలాంటి నమ్మకం కుఫ్ర్, అవిశ్వాసం అవుతుంది. మరణం అంటే ఆత్మ శరీరం నుండి వేరు కావడం, కానీ ఆత్మ నాశనం కాదు. అది ఆలమె బర్జఖ్లో ఉంటుంది. విశ్వాసం మరియు కర్మల ఆధారంగా ప్రతి ఆత్మకు వేర్వేరు స్థానాలు నిర్ణయించబడతాయి. కియామత్ వచ్చే వరకు అవి అక్కడే ఉంటాయి. కొందరి స్థానం అర్ష్ కింద, కొందరిది ఆలైలీన్లో, కొందరిది జంజం షరీఫ్లో, కొందరిది వారి సమాధి వద్ద ఉంటుంది. అవిశ్వాసుల ఆత్మలు బంధించబడతాయి. కొన్ని బావిలో, కొన్ని సిజ్జిన్లో, మరికొన్ని వారి సమాధి లేదా శ్మశానం వద్ద ఉంటాయి. ఆత్మ అనేది నాశనం కాదు, శాశ్వతంగా ఉంటుంది. అది ఎక్కడ ఉన్నా తన శరీరంతో ఒక రకమైన అనుబంధాన్ని కలిగి ఉంటుంది. శరీరానికి కలిగే బాధ ఆత్మకు బాధ కలిగిస్తుంది. శరీరానికి సౌకర్యం కలిగితే ఆత్మకు కూడా సౌకర్యం కలుగుతుంది. సమాధి వద్దకు వచ్చిన వారిని ఆత్మ చూస్తుంది, గుర్తిస్తుంది. హదీస్ షరీఫ్లో ఇలా చెప్పబడింది: ముస్లిం మరణించినప్పుడు అతని ఆత్మకు స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. అది ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు. ఆత్మకు దూరం, దగ్గర అనే భావన ఉండదు. అన్ని స్థలాలు సమానం. మరణం తర్వాత ఆత్మ నాశనమవుతుందని నమ్మే వ్యక్తి యొక్క ఈమాన్ దృఢంగా లేదని అర్థం. మృతుడు మాట్లాడతాడు కూడా. అతని మాటలను జిన్నులు, మనుషులు తప్ప జంతువులు కూడా వింటాయి. ఖననం తర్వాత సమాధి మృతుడిని అదిమిపెడుతుంది. విశ్వాసికి తల్లి తన బిడ్డను ఆప్యాయతతో హత్తుకున్నట్లు అవిశ్వాసికి ఒకవైపు, పక్కటెముకలు మరోవైపుకు వెళ్లేలా బిగిస్తుంది. తన కుటుంబ సభ్యులు మరియు బంధువులు మరణించిన వ్యక్తిని ఖననం చేసి తిరిగి వెళ్ళినప్పుడు మృతుడు వారి చెప్పుల శబ్దాన్ని సైతం వింటాడు. ఆ తర్వాత భయంకరమైన రూపంతో ఇద్దరు దేవదూతలు, ముంకర్ మరియు నకీర్, వస్తారు. వారి శరీరం నల్లగా, కళ్ళు నీలం రంగులో పెద్దగా ఉంటాయి. వారి కళ్ల నుండి అగ్ని జ్వాలలు బయటకు వస్తుంటాయి. వారి భయంకరమైన జుట్టు తల నుండి పాదాల వరకు ఉంటుంది. వారి పెద్ద దంతాలతో భూమిని చీల్చుకుంటూ వస్తారు. మృతుడిని భయపెట్టి కఠిన స్వరంతో 3 ప్రశ్నలు అడుగుతారు. నీ రబ్, ప్రభూ ఎవరు? నీ దీన్, మతం ఏమిటి? ఈ వ్యక్తి, ప్రవక్త గురించి నీవు ఏమి చెప్తావు? మృతుడు ముస్లిం అయితే మొదటి ప్రశ్నకు నా రబ్ అల్లాహ్ అని, రెండవ ప్రశ్నకు నా దీన్ ఇస్లాం అని, మూడవ ప్రశ్నకు ఈయన అల్లాహ్ యొక్క రసూల్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయనపై అల్లాహ్ దయాఖలము, శాంతి కలగాలి అని జవాబిస్తాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వస్తుంది: నా దాసుడు సత్యం చెప్పాడు. ఇతనికి స్వర్గం యొక్క పరుపు, స్వర్గపు దుస్తులు ధరింపజేయండి. స్వర్గం యొక్క తలుపు తెరవండి. తద్వారా స్వర్గం నుండి చల్లని గాలి,
సుగంధం వస్తూనే ఉంటుంది. ఆ వ్యక్తి దృష్టి ఎంతవరకు వ్యాపిస్తుందో అంతవరకు సమాధి విశాలమే ప్రకాశవంతంగా మారుతుంది. దేవదూతలు ఇలా అంటారు: పెళ్లి కొడుకు నిద్రపోయినట్లు నిద్రించు. ఇది నీతిమంతులైన దైవభీతి గల ముస్లిములకు జరుగుతుంది. పాపాత్ములకు వారి పాపాలకు తగిన శిక్ష ప్రారంభమవుతుంది. అయితే కొంతకాలం తర్వాత పెద్దల సిఫారసు, సత్కార్యాల ఫలం, క్షమాపణ కోసం చేసిన ప్రార్థనలు లేదా అల్లాహ్ యొక్క కరుణ వల్ల ఈ శిక్ష తొలగించబడుతుంది. ఆ తర్వాత సంపూర్ణ శాంతి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మృతుడు అవిశ్వాసి అయితే అతను ప్రశ్నలకు సమాధానం చెప్పలేడు. ఆహా, నాకు ఏమీ తెలియదు, అయ్యో అని అంటాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వస్తుంది: ఇతను అవిశ్వాసి, ఇతడికి నిప్పుల పరుపు వేయండి, నిప్పుల వస్త్రం ధరింపజేయండి, నరకం యొక్క ఒక తలుపు తెరవండి, తద్వారా నరకం యొక్క వేడి జ్వాలలు అతనిని చేరతాయి. శిక్షించడానికి 2 దేవదూతలు నియమించబడతారు. వారు పెద్ద సుత్తితో కొడతారు. పాములు, తేళ్లు కాటేస్తాయి. కియామత్, ప్రళయం వరకు వివిధ రకాల శిక్షలు అతనిపై కొనసాగుతాయి. అయితే అల్లాహ్ యొక్క ప్రవక్తల విషయంలో సమాధిలో ప్రశ్నలు ఉండవు. సమాధి వారిని అదమదు. కొందరు విశ్వాసులు, జుమా లేదా రమదాన్లో మరణించిన ముస్లిములు కూడా ప్రశ్నల నుండి మినహాయించబడతారు. సమాధిలో సౌకర్యం లేదా శిక్ష జరగడం సత్యం. ఈ శిక్ష లేదా ఆజాబ్ శరీరం మరియు ఆత్మ రెండింటిపైనా ఉంటుంది. శరీరం కుళ్ళిపోయినా, కాలిపోయినా, బూడిదలో కలిసినా దాని మూల భాగాలు కియామత్ వరకు అలాగే భూమిపైనే ఉంటాయి. వాటిపైనే శిక్ష లేదా ఆజాబ్ జరుగుతుంది. కియామత్ రోజున అదే భాగాలతో శరీరం మళ్లీ తయారవుతుంది. ఈ మూల భాగాలు రియాలిటీలో చాలా సూక్ష్మంగా, చిన్నగా ఉంటాయి. వీటిని ఏ పరికరంతోనూ చూడలేము. వీటిని అగ్ని కాల్చలేదు, నీరు కరిగించలేదు, భూమి దాయలేదు. ఇవే శరీరం యొక్క బీజాలు. అల్లాహ్ ఈ భాగాలతో పాటు బూడిద లేదా మట్టిగా మారి చెదిరిపోయిన శరీర భాగాలను సేకరించి ఆ మృతుడి శరీరాన్ని తిరిగి సృష్టిస్తాడు. ఆత్మ అదే శరీరంలోకి వచ్చి కియామత్ మైదానంలో హాజరవుతుంది. దీన్నే హష్ర్, పునరుత్థానం అంటారు. ఇందువల్ల ఇది కూడా స్పష్టమవుతుంది: కియామత్ రోజున ఆత్మలు తమ మొదటి శరీరంలోనే తిరిగి ఉంచబడతాయి, రెండవ శరీరంలో కాదు. మూల భాగాలు అలాగే ఉండటం, శరీరంలో మార్పులు, రూపాంతరం జరగడం వల్ల వస్తువు మారదు. ఈ రకమైన మార్పుల తర్వాత కూడా అది మొదటి వస్తువే అవుతుంది. ఉదాహరణకు, ఒక శిశువు పుట్టినప్పుడు ఎంత పెద్దగా, ఎలా ఉంటాడు? యవ్వనంలోకి వచ్చే వరకు ఎన్ని మార్పులు జరుగుతాయి? అయినా ప్రతి దశలో, ప్రతి స్థితిలో అది అతనే. అతను మరొకరు కాడు. అతను తనను తాను నమ్ముతాడు. 10 సంవత్సరాల క్రితం నేను నేనే, ఇప్పుడు కూడా నేను నేనే. ఇది ఎల్లప్పుడూ, ప్రతి వయసులో, ప్రతి వ్యక్తి తన గురించి, ఇతరుల గురించి అర్థం చేసుకుంటాడు. మృతుడిని సమాధిలో ఖననం చేయకపోయినా, అతడి మృతదేహం ఎక్కడ పడి ఉన్నా లేదా ఎక్కడ విసిరివేయబడినా అతనికి అవే ప్రశ్నలు అడగబడతాయి. శిక్ష లేదా పుణ్యఫలం అందుతుంది. ఒకవేళ సింహం అతన్ని తిన్నా, సింహం ఉదరంలోనే అతనికి ప్రశ్నలు అడగబడతాయి. శిక్ష లేదా పుణ్యఫలం అందుతుంది. సమాధి శిక్ష లేదా పుణ్యాన్ని ఖండించేవాడు తప్పుడు మార్గంలో ఉన్నవాడు. ప్రవక్తలు, సాధువులు, జ్ఞానులు, షహీద్లు, ఖురాన్ను హృదయస్థం చేసి దాని ప్రకారం జీవించే హాఫిజ్లు, ప్రేమ మరియు గౌరవంతో నిండినవారు, ఎన్నటికీ పాపం చేయని శరీరం కలిగినవారు, ఎల్లప్పుడూ దరుద్ షరీఫ్ చదివేవారి శరీరాలను మట్టి తినదు. ఎవరైనా మరణించి మట్టిలో కలిసిపోయారు అని అంటే అది తప్పుడు, దుష్టమైన, అపవిత్రమైన నమ్మకం. అది తౌహీన్ అంటే వమానం కిందకు వస్తుంది. అల్లాహ్ తబారక్ వతాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వసీలాతో మనల్ని సమాధి శిక్ష నుండి కాపాడాలి. ఆమీన్. అందరూ కామెంట్ సెక్షన్లో ఆమీన్ అని తప్పక రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్షా అల్లాహ్ నెక్స్ట్ వీడియోలో తిరిగి కలుసుకుందాం. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం తెలుగు.